నాలుగో దశ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. మన రాష్ట్రం విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాలకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కొనసాగుతోంది. ప్రస్తుతం నందినగర్ నుంచి మా ప్రతినిధి వంశీ మనకు మరింత సమాచారం అందిస్తారు. వంశీ, నందినగర్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఎట్లా కొనసాగుతోంది? రాజేష్, ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతంగా కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 17 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి 4 దశలో. ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి చూస్తే మాత్రం అభ్యర్థులు దాదాపుగా 525 మంది వరకు అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ మనం బంజారాహిల్స్లోని నందినగర్లో ఉన్నాం. నందినగర్లో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే ఓటర్లు వారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఏదైతే ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తే మాత్రం కొంత హైదరాబాద్ నగరంలో మాత్రం కొంత ఓటింగ్ ప్రక్రియ అనేది నెమ్మదించినటువంటి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా సికింద్రాబాద్ కావచ్చు, దాంతోపాటుగా ఈ ఎన్నిక ఏదైతే వీటికి సంబంధించినటువంటి ఒకసారి మనం గమనిస్తే మాత్రం చాలా హైదరాబాద్ నగరంలో నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. హైదరాబాద్లో ఓవరాల్గా ఈరోజు ఉదయం నుంచి 9 గంటల వరకు నమోదైనటువంటి ఓటింగ్ శాతం చూస్తే మాత్రం 5.06% మేర నమోదైన 8.29% మేర ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అటు దీంతో పాటుగా 5.40% మేర ఓటింగ్ అనేది నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధికంగా ఆదిలాబాద్ ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. కొంత హైదరాబాద్ నగరంలోనే కొంత ఓటింగ్ ప్రక్రియ అనేది కొంత తక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఇప్పటికే ఈసీ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా సూచించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే మాత్రం ఏదైతే 35,809 పోలింగ్ స్టేషన్స్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాదాపుగా ఓటర్ల సంఖ్య 3,32,00,000కు పైగా కూడా ఓటర్ల సంఖ్య ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. మొత్తం మీద ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. అటు బంజారాహిల్స్లోని నందినగర్ వద్ద ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రజలు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకో ఓటింగ్ హక్కును వినియోగించుకోవాలని కూడా ఈసీ ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు రైట్. థ్యాంక్ యూ వంశీ. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లా లోక్సభ ఎన్నికల ప్రక్రియ